May all glory be unto God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. I'm very happy to be in this meeting. ఈ మీటింగ్లో ఉండటానికి నాకు చాలా సంతోషంగా ఉంది. And for our short meditation, let us turn to Genesis chapter 2, verse 18. మన చిన్న ధ్యానానికై ఆదికాండం 2వ అధ్యాయం 18. 18వ వచనం. Then the Lord God said, "It is not good for the man to be alone. I will make him a helper suitable for him." మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. I am going to speak with you about why God created a woman. దేవుడు స్త్రీని ఎందుకు సృష్టించారనే దాని గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. Do you have any answer why God created you? మీ దగ్గర ఏమైనా జవాబు ఉందా దేవుడు మిమ్మల్ని ఎందుకు సృష్టించారో? If you have any answer, you can tell why God created you. మీ దగ్గరికి ఏమన్నా జవాబు ఉంటే మీరు చెప్పచ్చు. God never moves without purpose and plan. దేవుడు ఏ ప్రణాళిక లేకుండా ఏ పని చేయరు. Whatever God has created is having its own purpose. దేవుడు చేసిన ప్రతి సృష్టికి ఆయన ప్రణాళిక ఉంది, ఆయన చిత్తం ఉంది. So if God created man with a purpose, God created. దేవుడు పురుషుని సృష్టించారంటే ఆయన ఒక ప్రణాళికతోనే సృష్టించారు. God created woman with a purpose, he created. దేవుడు ఒక స్త్రీని సృష్టించారంటే దానికి ఖచ్చితంగా ఒక అంతరార్థం ఉండి ఉంటుంది. So I am going to share with you what is the purpose behind the creation of woman. నేను ఇప్పుడు స్త్రీ సృష్టి వెనక ఉన్న ఆ దేవుని యొక్క ప్రణాళికని మీతో మాట్లాడాలనుకుంటున్నాను. In order to understand that only I read that verse Genesis 2:18. అది అర్థం కావటానికే మేము అది ఆదికాండం 2:18 చదవాలి. This is the verse talking about the creation of woman. ఈ వచనం స్త్రీ యొక్క సృష్టిని గురించి మాట్లాడుతుంది. And it is talking about the creation of especially about the creation of Eve. ఈ వచనం మరి ముఖ్యంగా హవ్వ యొక్క సృష్టిని గురించి మాట్లాడుతుంది. It is not good for man to be alone. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. I will make him a helper suitable for him. వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. When God created Eve or woman, God said, "I will make her as a helper." దేవుడు అవ్వని లేక స్త్రీని సృష్టించినప్పుడు ఆమెని ఒక సహాయకురాలుగా చేస్తున్నా అని ఆయన ఆలోచించారు. Men like me, we men like this verse very much. పురుషులకి ఈ వచనం చాలా ఇష్టం. Because you women are created in order to help us. స్త్రీలు సహాయం చేయడానికి సృష్టించబడ్డారు. What is the meaning of that helper there? That's what I want to just point out. ఆ సహాయము అన్న పదానికి అర్థం ఏంటి? When we see the word helper or when we understand it, we understand it in a different way. సహాయము అన్న పదాన్ని మనం చదివినప్పుడు లేక చూసినప్పుడు మనం వేరే విధంగా అర్థం చేసుకుంటాం. What meaning God has in his mind? కానీ దేవుని మనసులో ఉన్న అర్థం ఏంటి? We have some meanings for that word in our mind. మన సొంత డెఫినేషన్స్ లేకపోతే మన సొంత ఆలోచనలు అర్థాలు మనకున్నాయి. Suppose we know that sometimes the helpers will come to our house to help us. మనకి సహాయం చేసే వాళ్ళు ఇంటికి వచ్చి మన ఇంటి పనుల్లో సహాయపడుతూ They will help in cooking, they will help in washing, they will help in cleaning the house. వారు వంట చేయటంలో లేకపోతే బట్టలు వాష్ చేయడంలో లైక్ ఇంటిని శుభ్రం చేయటంలో వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. For us, helper means that is what helper. మనకి మన దృష్టిలో సహాయం అంటే అదే, అట్లా సహాయం చేయటం. Many men are thinking like that about their wives. చాలా మంది పురుషులు వారి యొక్క భార్యల గురించి అలానే ఆలోచిస్తున్నారు. A wife is my helper. నా భార్య నాకు సహాయకురాలు. I am the head of the family. నేను పెద్దని కుటుంబానికి. And she has to help me. అండ్ ఆమె నాకు సహాయం చేయాలి. That means she is under me. ఆమె నా కింద ఉంది. She is she is lower than me. నా భార్య నాకంటే తక్కువ స్థితిలో ఉంది. So whatever I command, she has to obey. నేను ఏమి ఆజ్ఞిస్తే ఆమె దానికి లోబడాలి. She should not say anything to me. నాకు ఎదురు చెప్పకూడదు.
and she is lower than me. నాకంటే తక్కువలో ఉంది. This is an Indian concept. అది మన భారతీయ పురుషుల యొక్క మనస్తత్వం. This was a concept of Jewish people also. యూదులకు కూడా ఇదే మనస్తత్వం ఉంది. They never considered a woman as equal to them. వారు కూడా వారి స్త్రీలని వాళ్ళకి సమానంగా ఎంచుకోరు, వారికంటే తక్కువగా ఎంచుతారు. But when God said, I will make a helper suitable for him, దేవుడు తనకి సాటి అయిన సహాయాన్ని చేయుదును అనుకొనును అని అన్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశం, the meaning in the mind of God is entirely different than what we think. దేవుని యొక్క ఉద్దేశము మన ఉద్దేశం కంటే చాలా భిన్నమైనది. If you understand the meaning of that word helper properly, సహాయము, సాటి అయిన సహాయం అన్న పదానికి మనం సరిగ్గా అర్థం చేసుకుంటే, then we can say why God created me. అప్పుడు మనం చెప్పగలము, మనకి అర్థమవుతుంది స్త్రీలని దేవుడు ఎందుకు సృష్టించారో. The Hebrew word used there is ezer, E-Z-E-R. ezer. హీబ్రూ పదం, దాన్ని హీబ్రూలో ఇజర్ అంటాం. That is a word used there. హీబ్రూ భాషలో ఆ పదం యూజ్ చేయబడింది. God wants Eve to be an ezer woman. దేవుడు హవ్వ ఈజర్ స్త్రీగా ఉండాలని దేవుడు నిశ్చయించాడు. So what is the meaning of ezer? ఇప్పుడు ఈజర్ అనే పదానికి అర్థం ఏంటి? The meaning of ezer is, ఈజర్ అనగా అర్థం, one who strengthening, బలపరిచే వ్యక్తి, one who is encouraging, ప్రోత్సహించే వ్యక్తి, one who is comforting. ఆదరించే వ్యక్తి. That is the meaning of the word ezer. ఎజర్ అనే పదానికి అది అర్థం, బలపరిచే వ్యక్తి, ప్రోత్సహించే వ్యక్తి, ఆదరించే, one who is strengthening. బలపరిచేవారు. God wanted Eve to strengthen Adam in his life. అవ్వ ఆదామును బలపరచటం దేవుని యొక్క ఉద్దేశం. That was the original plan of God. అది దేవుని యొక్క అసలైన ప్రణాళిక. Whenever I speak to sisters, నేను సహోదరులతో మాట్లాడినప్పుడు మామూలుగా I used to encourage them like this. No, you are doing the work of the Holy Spirit. నేను వారిని ఇట్లా ప్రోత్సహించే వాళ్ళని, మీరు పరిశుద్ధాత్మ యొక్క పనిని చేస్తున్నారు. Because you are always behind the scene. మీరెప్పుడు పాపం వెనక ఉన్నారు. Holy Spirit is always behind the scene. పరిశుద్ధాత్మ కూడా ఎప్పుడు పాపం గురించి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. Father God, Son God is coming in front of us. తండ్రి, పరలోకమందున్న తండ్రి, అలాగే కుమారుడు మన ముందు ఉంటారు. But Holy Spirit is behind the scene, but Holy Spirit is very important. అది పరిశుద్ధాత్ముడు ఎప్పుడు తెర వెనక ఉండి చేసే పని. Sisters are very important. స్త్రీలు చాలా ముఖ్యమైన వాళ్ళు. You can play many roles at a time, right? మీరు అనేక రోల్స్ చేయొచ్చు, పాత్రలు వహించవచ్చు. Yeah, but we men, we are not able to play many roles at a time, at one role at a time. పురుషులుగా మేము ఒక్క పాత్రనే వహించగలం ఒకేసారి, కానీ మీరు ఒకేసారి అనేక పాత్రల్ని చేయగలరు. I used to wonder sometimes, when I travel through the Indian roads, I see husband is riding bike. నేను మామూలుగా ఇండియన్ రోడ్స్లో వెళ్ళేటప్పుడు భర్త behind husband, this wife is sitting like this and having 3 children and sitting behind the bike. ఒక బైక్ మీద ఒక భర్త ముందు పోనిస్తున్నప్పుడు వెనక భార్యకి చుట్టూ 3 పిల్లలు ఉండటం నేను చూశాను. Only you can do that. We men can't do that. మీరే చేయగలరు, పురుషులుగా నేను చేయలేను. If wife is riding bike, I cannot sit with the 3 children behind. No, it's impossible for me to. నా భార్య ముందు డ్రైవ్ చేస్తూ ఉంటే నేను 3 పిల్లల్ని వెనకేసుకొని అయితే కూర్చోలేను. And one of our thing is that when we look, we focus on one thing. అట్లాగే పురుషులుగా నేను ఒక విషయాన్ని వైపు నా యొక్క శ్రద్ధను పెట్టినప్పుడు అది మాత్రమే నేను శ్రద్ధ. But when women look, if you look at their eyes, they look around. At a time they can look around.
మరి స్త్రీలను చూస్తే వాళ్ళు ఒక్క విషయాన్నే కాదు, వాళ్ళ చుట్టూ ఉన్న విషయాల్ని పరిశీలించగలరు. They can focus on many things. వారు అనేక విషయాలపై ఒకేసారి శ్రద్ధ పెట్టగలరు. You know, when we eat in our dining table in my house, నేను మా ఇంట్లో ఒక డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు, we are 5 members in our house. మేము మా కుటుంబంలో 5గురము. 3 children, myself and my wife. 3 పిల్లలు, నేను, నా భార్య. When I get food, I concentrate only on my plate and this one. నా ముందు ప్లేట్లో ఫుడ్ ఉన్నప్పుడు, ఆహారం ఉన్నప్పుడు నేను నా ప్లేట్లోదే చూస్తూ తింటా ఉంటాను. Men are like that only. పురుషులు అట్లానే ఉన్నారు. But women are not like that. స్త్రీలు అట్లా కాదు. Even though they are in the dining hall sitting, eating, వారు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటున్నా they సరే, look around the table. వాళ్ళ చుట్టూ టేబుల్ మీద ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళ పళ్ళెంలో And చూస్తూ they ఉంటారు. take care of all the members and look into their plates, and you know, their eyes are running here and there. ఎంతమంది అయితే ఉన్నారో వారి ప్లేట్లో, వాళ్ళ ప్లేట్లో అందరి కళ్ళల్లోకి చూస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టి అంతా వాళ్ళ ప్లేట్లోనే ఉంటుంది. God created you like that only. దేవుడు మిమ్మల్ని అలానే సృష్టించారు. And also concerning color, you know, color. రంగు విషయంలో కూడా We have only one color. మాకు పురుషులుగా మాకు ఒక్కరే రంగు. Blue means blue. బ్లూ అంటే బ్లూనే. Red means red. రెడ్ అంటే రెడ్. But for you, blue means so many blues are there. మీకు బ్లూ అంటే స్కై బ్లూ ఉంటుంది, నేవీ బ్లూ ఉంటుంది, డార్క్ బ్లూ ఉంటుంది, అన్నీ ఉంటుంది. When you go to buy saree or whatever it may be in the shop, you will say the color change. You will ask another color, same blue, but another blue, different blue. But when we go for taking a shirt, you know, we take one shirt, one blue. Or one green. Like that. షాపింగ్కి మనం మామూలుగా బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు స్త్రీలుగా మీరు ఆ వంకాయ రంగులో బ్లూ కావాలి, డార్క్ బ్లూ కావాలి, స్కై బ్లూ కావాలంటారు. కానీ మాకు బ్లూ షర్ట్ అంటే బ్లూ షర్టే. So God has created you with some special abilities. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకమైన సామర్థ్యంతో సృష్టించారు. But here, why God created you? It says that God created you to be a strengthening person. You have to be a strengthening person. దేవుడు మిమ్మల్ని సృష్టించింది బలపరచడానికి, మీరు బలపరిచే వారిగా ఉండాలి. This word Ezer is used 21 times in the Bible. ఎజర్ అనే పదం హీబ్రూ భాషలో 21 సార్లు ఉపయోగించబడింది. 16 times used for God. 16 సార్లు దేవుని కోసం ఉపయోగించబడింది. 3 times used for Israel. 3 సార్లు ఇజ్రాయేలీల గురించి మెన్షన్ చేయడానికి ఉపయోగించబడింది. 2 times it is used for Eve. 2 సార్లు అవ్వ కోసం, అవ్వని వర్ణిస్తూ ఉపయోగించబడింది. Total 21 times the word Ezer used. మొత్తం కలిపి 21 సార్లు ఉపయోగించబడింది. So each woman is created to strengthen somebody else. ప్రతి ఒక్క స్త్రీ మరొకరిని బలపరచడానికి సృష్టించబడింది. Then if I want to know why I am created, I have to know about why God created man also. ఇప్పుడు నేను ఎందుకు సృష్టించబడ్డాను అని నేను తెలుసుకోవాలంటే దేవుడు పురుషుని ఎందుకు సృష్టించారో తెలుసుకోవాలి. Why God created man? దేవుడు పురుషుని ఎందుకు సృష్టించారు? God created man for a spiritual reason. దేవుడు పురుషుల్ని ఆత్మీయమైన ప్రణాళికతో సృష్టించారు. Man should have fellowship with God. పురుషులు దేవునితో సహవాసం కలిగి ఉండాలి. Man should glorify God. పురుషులు దేవుణ్ణి మహిమపరచాలి. Man should lead a family. పురుషులు ఒక కుటుంబాన్ని నడిపించాలి. Man should cultivate in the ground. పురుషులు సేద్యపరచాలి. So all the more man was created with a spiritual reason, spiritual purpose. అంతా కలిపి చూసినట్లయితే పురుషుల్ని దేవుడు ఆత్మీయమైన ప్రణాళికతో సృష్టించారు. So what is the duty of a woman? ఇక్కడ మరి స్త్రీ యొక్క పాత్ర ఏంటి? Why God created man? దేవుడు ఎందుకు పురుషుని సృష్టించారో, I have to strengthen him for what God created him. నేను పురుషుని దేవుడు ఏ ఉద్దేశంతో సృష్టించారో నేను పురుషుని బలపరిచేదానికి, ఆయనకున్న ఉద్దేశాన్ని, ఆయనకున్న ప్రణాళికని బలపరిచేదానికి ఉండడానికి స్త్రీని సృజించారు. I have to encourage him for what God created him. దేవుడు పురుషుణ్ణి ఏ ఉద్దేశంతో సృష్టించారో దానికి నేను ప్రోత్సహించే దానిలాగా ఉండాలి. I have to comfort him for what God created him.
ఏ ఉద్దేశంతో పురుషుని సృష్టించారో మనం వారిని ఆదరించే వారిలాగా ఉండాలి. That is the purpose of creating us. అది ఆ దేవుడు సృష్టించడంలో ప్రణాళిక. That is what is called an Ezer woman. We have to be an Ezer woman. దేవుని యొక్క ప్రణాళిక, ఎజర్ స్త్రీ అనే పదం వెనుక దేవుని యొక్క ప్రణాళిక అది. You have to encourage and strengthen, comfort your husband for his purpose God created him. మన భర్తల్ని లేకపోతే పురుషుల్ని మనము బలపరిచి వారిని ప్రోత్సహించి ఆదరించడానికి, దేవుని యొక్క ప్రణాళికకై వారిని పనులు చేయడానికి దేవుడు మనల్ని సృష్టించాడు. In many families, sometimes the wives are not encouraging husbands in spiritual life. కొన్ని కుటుంబాలలో స్త్రీలు వారి భర్తల్ని ఆత్మీయమైన వాటికి ప్రోత్సహించట్లేదు. They have to be strengthening people. They have to be strengthening people. వారు బలపరిచే వారిగా ఉండాలి. You know, I can tell that when I stand here, I can tell that my wife is like that. If she doesn't be an Ezer wife, I cannot come here and stand like this. నేను ఇక్కడ నించుంటున్నా అంటే నా భార్య ఎజర్ స్త్రీ కాకపోతే నేను ఇక్కడ నించున్నట్టుని కాదు. She is strengthening me, she is supporting me, she is encouraging me. ఆమె నన్ను బలపరుస్తుంది, నన్ను ఆదరిస్తుంది, నన్ను ఇంకా ప్రోత్సహిస్తుంది. I know when we read Bible is the only book talks about husband and wife, man and woman are equal in the sight of God. బైబిల్ అనే ఒక పుస్తకం మాత్రమే పురుషులు స్త్రీలు దేవుని దృష్టిలో ఒక్కటే సమానంగా ఎంచబడతారని మాట్లాడుతుంది. So God created Adam for a spiritual reason. దేవుడు ఆదాముని ఆత్మీయమైన ప్రణాళిక కోసం సృష్టించారు. God created Eve in order to strengthen Adam to fulfill his spiritual purpose. దేవుడు హవ్వను ఆదాము యొక్క తన ముందున్న ఆత్మీయమైన ప్రణాళిక ఏందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి, దాన్ని సంపూర్ణం చేయడానికి హవ్వను సృష్టించారు. So if Adam wants to do, or if Adam has to do or fulfill his purpose, Eve has to strengthen him, encourage him, comfort him. ఆదాము తన ముందున్న పనిని చేయాలి అంటే అవ్వ ఆయనని బలపరుస్తూ ఉండాలి, ప్రోత్సహిస్తూ ఉండాలి, ఆదరిస్తూ ఉండాలి. When Eve is doing like that, Eve is an Ezer woman. హవ్వ అలా చేస్తున్నప్పుడు హవ్వ ఎజర్ స్త్రీ. So that Eve also should be spiritual. అలా చేస్తున్నప్పుడు అవ్వ కూడా ఆత్మీయురాలయ్యే ఉండాలి. If Eve is not spiritual, అవ్వ ఆత్మీయురాలు కాకపోతే she cannot help Adam in spiritual matters. తన ఆత్మీయురాలు కాకపోతే ఆదాముకి కూడా ఎలాంటి ఆత్మీయమైన సహాయం తను చేయలేదు. I will explain, just come to chapter 2. నేను దాన్ని ఇంకా వివరిస్తాను. God gave a commandment to Adam. దేవుడు ఆదాముకి ఒక ఆజ్ఞ ఇచ్చారు. We will read verse 15, 16 and 17. 15, 16, 17 వచనాలు చదువుదాం. Then the Lord God took the man and put him into the garden of Eden to cultivate it and keep it. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాని కాచుటకును దానిలో ఉంచెను. The Lord commanded the man, saying, from any tree of the garden you may eat freely. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. But from the tree of the knowledge of good and evil you shall not eat, for in the day that you eat from it you will surely die. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదమని నరునికి ఆజ్ఞాపించాడు. See, God said to Adam a commandment. దేవుడు ఆదాముకి ఒక ఆజ్ఞ ఇచ్చారు. What is a commandment? Tell me. ఏంటా ఆజ్ఞ నాకు చెప్పండి. Don't eat. You cultivate and keep this garden, number 1. ఈ యొక్క తోటని సేద్యపరిచి దాన్ని కాయమని చెప్పాడు ఒకటి. Then don't eat from one particular tree. ఆ ఒక్క చెట్టు దగ్గర నుంచి ఆ ఒక్క వృక్షం నుంచి కాయలు తినొద్దు. That is a commandment God gave to Adam. అది దేవుడు ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞ. Then what is the duty of Eve? ఇక్కడ అవ్వ యొక్క పాత్ర ఏంటి? What is the duty of Eve? Tell me. అవ్వ ఏం చేయాలి? If Adam has to obey this commandment, ఇప్పుడు ఆదాము ఆ ఆజ్ఞను లోబడాలి అంటే, for Adam to obey this commandment, ఆదాము ఈ ఆజ్ఞకు లోబడాలి అంటే Eve has to strengthen him.
అవ్వ ఆదాముని బలపరచాలి. Eve has to encourage him. అవ్వ ఆదామును ప్రోత్సాహపరచాలి. Eve has to comfort him. అవ్వ ఆదామును ఓదార్చాలి లేకపోతే ఆదరించాలి. That is what is helper, ezer. సాటి అయిన సహాయము అన్న పదానికి అది అర్థం. But you know what happened? అని ఏమైందో తెలుసా? What happened? ఏమైంది? That fellow ate, right? Adam ate. ఆదాము తిన్నాడు. Did Eve strengthen him? అవ్వ బలపరచిందా? తినొద్దు అని ఆపిందా? Did you encourage or comfort him not to eat? లేకపోతే ప్రోత్సాహపరిచిందా తినొద్దు అని? She didn't do anything. ఏమీ చేయలేదు. Satan came. సాతాను వచ్చాడు. He did not come to Adam. ఆయన ఆదాం దగ్గరికి రాలేదు. He came to Eve only. అవ్వ దగ్గరికే వచ్చాడు. Why he came to Eve? ఎందుకు అవ్వ దగ్గరికి వచ్చాడు? Because Satan also understood something. ఎందుకంటే సాతానికి కూడా ఒక విషయం అర్థమైంది. I don't want Eve to be an Ezer woman. నాకు అవ్వ ఎజర్ స్త్రీగా ఉండటం ఇష్టం లేదు. God created her with a purpose that she should be an Ezer. దేవుడు అవ్వని సృష్టించిన ఉద్దేశము ఆమె ఎజర్ స్త్రీగా ఉండాలని. But she should not be Ezer in her life. కానీ ఆమె ఎజర్గా ఉండకూడదు. So that he went to Eve. అందుకే సాతాను అవ్వ దగ్గరికి వెళ్ళాడు. Then what happened? అప్పుడేమైంది? Instead of strengthening Adam, comforting Adam to fulfill and obey the commandment of God, she herself first took it and ate. ఆదాముని ఓదార్చాల్సింది పోయి లేకుంటే ప్రోత్సహించాల్సింది పోయి లేక బలపరచాల్సింది పోయి ఆమె ముందు తీసుకొని తిన్నది. So that is the problem what happened in the first family. మొదటి కుటుంబంలో జరిగిన ఒక సమస్య అది, ఒక తప్పు. It should not happen in our families. అది మన కుటుంబాలలో జరగకూడదు. God created you, God created woman with a purpose that you have to be an Ezer woman. దేవుడు నన్ను సృష్టించిన ఉద్దేశము ఎజర్ స్త్రీగా ఉండాలని. Strengthening your husband బలపరిచేవారిగా for spiritual things. ఆత్మీయ విషయాలకై బలపరిచేవారిగా మనల్ని సృష్టించారు. Comforting your husband ఓదార్చేవారిగా, ఆదరించేవారిగా in spiritual matters. ఆత్మీయమైన విషయాల్లో వారిని ఓదార్చేవారిగా ఉండాలి. Encouraging your husband ఆత్మీయ విషయాల్లో ప్రోత్సహించేవారిగా ఉండాలి. in spiritual matters. ఆత్మీయ విషయాల్లోనే ప్రోత్సహించాలి. But you know, these women, wives, many wives used to encourage the husband and strengthen the husband for what, you know? Go and ask him. Go and quarrel with that person. అనేక మంది స్త్రీలు వారి యొక్క పురుషుల్ని ప్రోత్సహిస్తారు, బలపరుస్తారు. ఎందుకు? ఆయన నిల్లి ఏంటో అడుగు అని. For all other material, physical things, we are encouraging him. అన్ని ఆ లోకానుసారమైన విషయాలకే, ఇహపరమైన సంబంధమైన విషయాలకే ఆయన్ని ప్రోత్సహిస్తారు. You go and do that, do this, all physical things, material things, you are encouraging. అది చెయ్యి, ఇది అడుగు అని అన్నిటికీ ప్రోత్సహిస్తాం. But are you encouraging your husband in fulfilling his spiritual matters? మనం భర్తల్ని లేకపోతే మీ భర్తల్ని మీరు ఆత్మీయమైన విషయాల కోసము ప్రోత్సహిస్తున్నామా లేకపోతే బలపరుస్తున్నామా? Once I heard about a man, he was very sad. ఒక పురుషుని గురించి నేను ఎరుగుతున్న ఒక వ్యక్తి గురించి. ఆయన ఎప్పుడు బాధగా ఉండేవారు. And he came to one evangelist and told like this. ఒక సువార్తికుని దగ్గరికి వచ్చి ఇట్లా చెప్పారు. I want to share something with you. నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. Then they had a separate time and they were talking. వారిద్దరూ కొంచెం టైం తీసుకొని వారిద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. I know what this man told to that evangelist. ఈ వ్యక్తి ఆ సువార్తికునితో ఏం చెప్పారు తెలుసా? I am very sad, my brother. నాకు చాలా బాధగా ఉంది సహోదరుడు. I want to do many spiritual things. నాకు అనేకమైన ఆత్మీయ విషయాలు లేకపోతే ఆత్మీయ సంబంధమైన పనులు చేయాలని ఉంది. But my wife is not supporting me. కానీ నా భార్య నన్ను సపోర్ట్ చేయట్లేదు, లేకపోతే నన్ను ప్రోత్సహించట్లేదు. It can happen. జరగచ్చు అలాగా. Since it is sisters meeting, I am talking about you. ఇది స్త్రీల కూడిక కాబట్టి మీ గురించే మాట్లాడుతున్నాను. But brothers are also doing sometimes, you know, sisters will be spiritual and brothers, husband will not support you sometimes spiritual matters. సహోదరులుగా మీరు ఆత్మీయులుగా ఉండొచ్చు, కానీ సహోదరులు మిమ్మల్ని ప్రోత్సహించకపోవచ్చు, వారు ఆత్మీయంగా ఉండకపోవచ్చు. Another man told like this. ఇంకొక వ్యక్తి ఇలా చెప్పారు. Brother, I have
I have daughters. I have daughters. So I'm very afraid to give. I am very afraid to marry, to conduct the marriage of my daughters. నాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు, వారిద్దరికి పెళ్ళిళ్ళు చేయాలని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పారు. Because when proposal comes, I am afraid about the boys. వారికి సంబంధాలు లేకపోతే చూడటానికి వారు వచ్చినప్పుడు అబ్బాయిలు ఎలాగుంటారు అన్న విషయానిపై నాకు భయంగా ఉంది. We don't know the character of the boys today. వాళ్ళు లోపల ఎట్లా ఉంటున్నారో మాకు తెలియదు. In just opposite, vice versa also, we think many people are afraid of having a proposal for their boys, because many of our daughters, many of our women are not Ezer. మన కొడుకుల విషయం, మన కుమారుల విషయం కూడా మనకు అమ్మాయిలు సంబంధాలు వస్తున్నప్పుడు మనం భయపడుతున్నాం. ఎందుకంటే అనేక మంది స్త్రీలు, మన కుమార్తెలు ఎజర్ స్త్రీలుగా లేరు. So we all have to teach our children, especially our daughters, your duty is to strengthen, encourage, comfort your husband in spiritual matters. మన కుమార్తెలకి మనము ఉపదేశించాలి, మీరు మీ భర్తలని ప్రోత్సహించాలి, బలపరచాలి, అలాగే ఆదరించాలి. So let us pray to God, Lord, make me an Ezer woman. మనం ప్రార్థన చేద్దాం, దేవా నన్ను ఒక ఎజర్ స్త్రీగా చేయండి. Make my daughter an Ezer woman. నా కుమార్తెను ఒక ఎజర్ స్త్రీగా చేయండి. In the Bible you see many women. మనం బైబిల్లో అనేక మంది స్త్రీలను చూస్తాం. Ezer woman you can see. Sarah was an Ezer woman. సారా ఒక ఎజర్ స్త్రీ. Abigail was an Ezer woman. అబిగేల్ ఒక ఎజర్ స్త్రీ. Ruth was an Ezer woman. రూతు ఒక ఎజర్ స్త్రీ. So you can see many of the women recorded in the Bible, they were Ezer. బైబిల్లో ఉన్న చాలా మంది స్త్రీలు ఎజర్ స్త్రీలు మనం చూసినట్లయితే. I'm doing ministry. నేను సేవలో ఉన్నాను. In most of the days we have a guest in our house. అనేక సార్లు మా ఇంట్లో దుమ్ము పడతా ఉంటుంది. Most of the days, because I am associated with one Bible college and many teachers will come, sometimes visitors will be there, guests will be there. నేను ఒక బైబిల్ కాలేజ్ని నడిపిస్తున్నా కాబట్టి గెస్ట్స్ ఉంటారు, టీచర్స్ వస్తూ ఉంటారు, టీచింగ్ చేసే వాళ్ళు వస్తూ ఉంటారు, స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. నేను ఆ పనుల్లో బిజీగా ఉంటాను. When some guest comes, I will call my wife and tell, for the lunch we have 3-4 people or 5 people or 6 people. అతిథులు ఎవరైనా వచ్చినప్పుడు నేను నా భార్యకి చెప్తాను, మనకి 3 ఉన్నారు, లేకపోతే 5 ఉన్నారు, 6 ఉన్నారు అని. Then without any complaint and murmuring, she will cook food for them. ఆమె ఏం సనుక్కోకుండా అందరికీ ఆహారం సిద్ధపరుస్తుంది. See, that is a type of Ezer woman. ఎజర్ స్త్రీ అంటే అర్థం అది. Helping and strengthening me in my spiritual matters. ఓదార్చటము అట్లాగే బలపరచటము ఆత్మీయ విషయాల్లో. If she is not an Ezer woman, ఆమె ఎజర్ స్త్రీ కాకపోయినట్లయితే I can't do any ministry. నేను ఏమీ సేవ చేయలేను. I cannot come to Vijayawada. నేను విజయవాడకి రాలేను. I can't do any ministry. నేను ఏం సేవ చేయలేను, పరిచర్య చేయలేను. So every wife should decide that I need to be an Ezer woman. That is why God created me. ప్రతి ఒక్క స్త్రీలుగా మనం ప్రతి ఒక్కరం మన మనసులో అనుకోవాలి, నేను ఎజర్ స్త్రీగా ఉండాలి, అందుకే దేవుడు నన్ను సృష్టించారు అని. Don't think that we are serving for man. మనము మనుషులకి లేకపోతే పురుషులకి సేవ చేస్తున్నాం అనుకోకూడదు. We are serving with man. మనం పురుషులతో పాటు సేవ చేస్తున్నాం. We are serving with man. మనం పురుషులతో పాటు సేవ చేస్తున్నాం. Because without woman, man is not complete. స్త్రీలు లేకుండా ఏ పురుషుడు సంపూర్ణం కాదు. Without you, we are not complete. మనం లేకుండా వాళ్ళు కంప్లీట్ కాదు. So you are serving with us. మీరు మాతో పాటు సేవ చేస్తున్నారు. It is equal status only. అది సమానత్వం. But at the same time, you have to understand that you are not an assistant, you are not a secretary, or you are not a vice president. అట్లాగే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, మనం వారి కింద పని వాళ్ళం కాదు, వాళ్ళకి సేవలు చేసే వాళ్ళం కాదు. But you are the one who is strengthening your husband in the spiritual matters. కానీ మనము మన భర్తలను బలపరిచేవారం ఆత్మీయ విషయాల్లో. Such a woman will get a great reward in heaven. అలాంటి స్త్రీ దేవుని దగ్గర గొప్ప బహుమానం పొందుకుంటుంది. Such a woman will get great reward on this earth also. On the earth also they will get a reward. అలాంటి స్త్రీలు భూమి మీద కూడా బహుమతి పొందుకుంటారు. If you are an Ezer woman, you will get a reward on this earth.
మీరు ఎజర్ స్త్రీ అయితే మీరు భూమి మీద కూడా బహుమతి పొందుకుంటారు. If you are an Ezer woman, you will get a reward in heaven. మీరు ఒక ఎజర్ స్త్రీ అయితే పరలోకంలో కూడా మీకు బహుమానం ఉంటుంది. So may I tell you, నన్ను చెప్పనివ్వండి, let us be an Ezer woman. ఎజర్ స్త్రీగా ఉందాం. Let us examine our hearts, our life. మన యొక్క మనసుల్ని, మన యొక్క జీవితాన్ని పరిశీలించుకుందాం. Am I an Ezer woman? నేను ఎజర్ స్త్రీనేనా? Is my daughter an Ezer woman? నా కూతురు, నా కుమార్తె ఒక ఎజర్ స్త్రీనేనా? You have to teach your daughters this same verse, Genesis 2:18. You have to teach them. మీ కుమార్తెలకు కూడా ఇదే వచనాన్ని, ఆదికాండం 2:18 వచనాన్ని మీరు కూడా ఉపదేశించాలి. If you can spend 15 minutes with them with this verse, just talk to them. This is the purpose of creating you. ఒక పావుగంట వారితో సమయాన్ని కేటాయించి మీరు వారి యొక్క బాధ్యతల్ని మనకు తెలియచేస్తే, So let us all be Ezer woman. మనందరం ఒక ఎజర్ స్త్రీగా ఉందాం. That is what God wanted us to do. అదే దేవునికి మనపై ఉన్న ప్రణాళిక. It has a great reward. దానికి ఒక గొప్ప బహుమానం ఉంది. May God bless you. దేవుడి మాటలను దీవించును గాక. Okay, let us bow our heads down for a minute and let us examine our hearts. Father God in heaven, we thank you, we praise you, we worship you, we adore you. We give all glory and honor to your name. Thank you for creating us. You are our creator. You created man, you created woman. Why God created man, why God created woman? We were discussing, we were thinking about in the light of God's word. Lord, help these sisters to be an Ezer woman. Help all our daughters to be an Ezer woman. Understanding the meaning of it, let us be strengthening, encouraging and comforting our husbands. Lord, you may help them to do like that, because such woman will be appreciated not only on this earth but also in heaven. Such a woman will be appreciated by God. Such a woman will be appreciated by their husbands and children, and also they will have a great reward. By understanding this, Lord, raise up Ezer women, Ezer wives, Ezer daughters in our churches, in our families, Lord. Thank you for speaking to us, committing all these sisters in your hand and their family members in your hand, praying that you may bless them with all your blessings and give them all what they need in their lives. You be their portion and strength. May your grace be in their lives. Thank you for hearing your prayers. We pray all these prayers in the very precious name of our Lord and Savior Jesus Christ. Amen. Thank you.